దయచేసి ఇప్పుడు ఆలోచించండి. కుటుంబాల మధ్య గొడవలుగా మారిపోయి ఆ గొడవ కోపము కాస్త పగ, ప్రతీకారాలుగా మారిపోయి ఈరోజు ఆ గొడవల మధ్యనే అనారోగ్యము, ఆ గొడవలలోనే మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో మనకు అర్థం కావటం లేదు ప్రేమల వారలారా. మన పిల్లలకు కూడా మన గొడవల్ని వారసత్వంగా మనం ఇస్తున్నాము. చూసారా, చాలాసార్లు ఎందుకు మాట్లాడుకోరు ఏంటంటే 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆ 15 సంవత్సరాల క్రితం జరిగినది పగగా మారిపోయి ప్రతీకారంగా మేమేం చెయ్యాలి అని ఈరోజు పిల్లలు కూడా పగలతో రగిలిపోతున్నారంటే ఈ జ్వాలలు ఆగేదెప్పుడు? దయచేసి మీరు ఆలోచించండి. ఒక కుటుంబం వర్ధిల్లాలి అంటే పగ, ప్రతీకారాలతో ఎప్పుడు కుటుంబం వర్ధిల్లదు. హామాను మనందరికీ తెలుసు. ఎస్తేరు గ్రంథంలో ప్రధానిగా ఉన్నాడు. మొర్దకై తనకు నమస్కరించలేదు అని యూదా జాతి మీద పగపట్టి ప్రతీకారముతో రగిలిపోయాడు. కానీ ఏం జరిగింది? ఏ ఉరికొయ్య మీద మొర్దకైని ఉరి తీయాలి అనుకున్నాడో అదే ఉరికొయ్యపై తన కుమారులు తాను ఉరి తీయబడిన చరిత్ర మనకు తెలుసు కదా. బైబిల్లో వ్రాయబడినట్లుగా, పెద్దలు చెప్పినట్లుగా ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. ఎవరు యోచించిన కీడు వారి మీదికే వస్తుంది. మనం ఎవరినో నాశనం చేద్దామనుకుంటాం, మనమే నాశనం అయిపోతాం. పగ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, తద్వారా మన కుటుంబం నాశనం అయిపోతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. జీవితాలు చిన్నవి, ఎవరిని మనం ఏమీ చేయలేము, ఎవరు మనల్ని ఏమీ చెయ్యరు. దేవుని సెలవు లేకుండా ఏదైనా జరుగుతుందా? జరగదు కదా. అలాంటప్పుడు మనము పగలతో సాధించేది ఏముంది చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే పిల్లలను నీతి న్యాయముల వైపు, ప్రేమ, జాలి, గుణగణాలతో వారిని పెంచాలి. వారి ముందు కూడా మనము కూడా ఈ సుగుణాలను కలిగి ఉంటే కుటుంబం వర్ధిల్లుతుంది.